పామూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ ఉంగరం గుర్తు మీద వేసి ఇంకా అందరి చేత ఓట్లు వేయించి నాకు పామూరు గ్రామ పంచాయతీ చరిత్రలో అఖండ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ ఓట్లు వేసినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా అభిమానులు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా డివి మనోహర్కి ఓట్లు వేసి గెలిపించుకోండి, మంచి వ్యక్తి, మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే డివి మనోహర్కి ఓట్లు వేయండి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా మరీ ధన్యవాదాలు. ఈ విజయం వెనుక ప్రముఖ పాత్ర, కీలకమైన పాత్ర మహిళామతలది. మహిళా లోకమంతా ప్రతి ఒక్కరూ ఈ ట్రిప్పు డివి మనోహర్కి ఓట్లు వేయాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన బజార్లన్నీ బాగుపడాలన్నా, మన గ్రామం బాగుపడాలన్నా, మన గ్రామం డెవలప్మెంట్కి తీసుకెళ్లాలన్నా డివి మనోహర్కి ఓట్లు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరూ, ఒక వర్గం లేదు, ఒక బజారం లేదు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మహిళలంతా తమ అమూల్యమైన ఓటును ఒక్కటి కూడా పక్కకు పోకుండా మా ఉంగరం గుర్తు మీద వేశారని, అదేవిధంగా ఓటింగ్ రోజు ఖచ్చితంగా వేసి మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి వారి పాత్ర ఎక్కువగా ఉంది. అది నేనొక్కడిని చెప్పడం కాదు, గ్రామం మొత్తం, గ్రామ ప్రజల మొత్తం కూడా చెప్పే మాట ఈ విజయంలో మహిళలది ప్రముఖ పాత్ర ఉందని. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఈ విజయాన్ని మహిళలకు అంకితం చేస్తున్నాను. ఈ విజయం వెనుక వారి కృషి ఎంతో ఉంది, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు పామూరు గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేశారు, అదేమిటంటే సేవకు పట్టం కట్టారు. అభివృద్ధికి చేసే వ్యక్తికి, అభివృద్ధి చేయాలని ఆకాంక్షించే వ్యక్తికి సర్పంచ్ పదవిగా అప్పచెప్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నా మీద ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. అందరినీ కలుపుకొని నేను గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాను. మీకు ఎలక్షన్స్ అప్పుడే చెప్పాను, నేను ఖచ్చితంగా ఈ ట్రిప్పు అందరికీ తిరిగి కష్టపడి ఒళ్ళొంచి నేను గెలుపు కోసం నేను పోరాడతానని చెప్పాను. మీ అందరి ఆదరాభిమానాలతో నేను గెలవడం జరిగింది. అదే ఆదరాభిమానాలు ఈ గ్రామాభివృద్ధి కోసం నేను చేసే కృషిలో మీరు కూడా నా సహాయ సహకారాలు అందించాలి. మీరందరి సహాయ సహకారాలు అందించకుండా నేను ఒక్కడిని ఏమీ సర్పంచినా కానీ చేయలేను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలని ఇంకోటి నాకు అట్లా పెట్టుకోకుండా పామూరు గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం ఉంటుంది. నేను వార్డు మెంబర్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరిలో కలుపుకొని పోతాను. వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారని, ఆ విధంగా అందిస్తే పామూరుని ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలు, నాయకులు, పెద్ద వాళ్ళంతా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో నాకు సపోర్ట్ చేస్తారని వాళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఉన్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి తరతమానే భేదం లేకుండా పంచాయతీ అభివృద్ధి పనుల కోసం వచ్చిన ప్రతి ఒక్కరితో నేను సంబంధాలు పెంచుకొని పామూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పామూరు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. పంచాయతీ ఎన్నికలలో నా భర్త గారైన మనోహర్ ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, పెద్దవారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పామూరు పట్టణం అభివృద్ధి చెందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.